స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మీ గండికోట. కరీంనగర్ అలుగునూరు వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సులో 60 కుటుంబాలు పైగా ఎంతో మందికి గాయాలు జరిగినాయి. ఆర్టీసీ సమ్మె ఒకవైపు జరుగుతుంది. ప్రభుత్వం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దు, ఎలా అయినా నడపొచ్చు అని ప్రైవేట్ డ్రైవర్లకు అప్పగించారు. వాళ్ళకు ఒక అవగాహన లేకుండా, అలానే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లను పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఇక్కడ ఎంతో మంది ప్రజలకు, ఇక్కడ మీరు గమనించినట్టయితే విజువల్స్ లో ఇది మొత్తం 3 రోడ్ల హైవే అండి. సో ఇక్కడ ఎప్పుడు భారీ వాహనాలు వస్తూనే ఉంటాయి. ఇటు సైడ్ నుంచి బస్సు వచ్చింది, అలానే అటువైపు నుంచే లారీ వచ్చింది అని అంటున్నారు. ఆ లారీలు కానీ పెద్ద పెద్ద వాహనాలు అన్ని తిరిగే చోటు, ఇలాంటి చోటులో అలాంటి ప్రమాదం జరగడం అనేది ఎంతో దారుణంగా, బాధాకరంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నా, లేకపోతే ఆర్టీసీ వాళ్ళ సమ్మె అయినా కానీ ఏదైనా నష్టపోతుంది ప్రజలే. దగ్గరగా 60 మందికి గాయాలు జరిగినాయి. వాళ్ళందరికీ ఎంతో తీవ్రమైన గాయాలతోటి హాస్పిటల్ పాలవ్వాల్సి వచ్చింది. ఆర్టీసీ సమ్మె భగ్గుమంటున్న వేళ అధికారులు అతి ఉత్సాహంతో ప్రయాణికులకు ఎలాంటి సమస్య ఏర్పడొద్దని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారండి. ఎలాంటి అనుభవం లేని ప్రైవేట్ డ్రైవర్లకు స్టీరింగ్ చేతికి ఇవ్వడం వల్ల ఎంత ప్రమాదం జరిగింది అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఇక్కడ మీరు గమనించొచ్చు, అలుగునూరు వద్ద ఈ ప్రమాదం అనేది జరిగింది. అటు నుంచి భారీ వెహికల్, ఏది మన 10 టైర్ల లారీ ఒకటి వచ్చింది. ఇలానే ఇటు సైడ్ నుంచి ఆర్టీసీ బస్ వచ్చింది. ఇక్కడ మనకు మీరు గమనించవచ్చు 3 సిగ్నల్స్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కటి బందోబస్తుగానే ఉంది. ఇది కేవలం నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు. సో ఇక్కడ మీరు విజువల్స్ లో గమనించవచ్చు, ఈ 3 రోడ్లలో ఎప్పుడు భారీ వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాయి అండ్ ఎంతో మంది ఇక్కడ చూడొచ్చు మీరు, ద్విచక్ర వాహనాలు, అలానే బైక్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ వెళ్తూనే ఉన్నాయి. కానీ ఒక ఆర్టీసీకి అలా జరగడం, అది కూడా ఈ సమ్మె రోజు జరగడం అనేది విచిత్రంగా ఉంది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకి దిగడంతో రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందండి. ఎలాంటి అవగాహన లేని ప్రైవేట్ డ్రైవర్లను పెట్టడం వల్లనే ఇలాంటి అఘాయిత్యం జరిగింది. మరి దగ్గరగా 60 మందికి గాయాలు జరిగినాయండి. ఆ కుటుంబాలకు బాధ్యులు ఎవరు? మరి ప్రాణాలైతే, దేవుడి దయ వల్ల ప్రాణాలైతే పోలేదు, కానీ ఎంతో మందికి తీవ్ర గాయాలు జరిగినాయి. చూశారు కదండి, అలుగునూరు వద్ద ఈ ప్రమాదం అనేది ప్రతి ఒక్కరికి బాధాకరంగా ఉంది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఎందుకు అనంటే, ఎవరైనా కానీ బయటకు వెళ్ళినప్పుడు సేఫ్ గా ఇంటికి తిరిగి రావాలనుకుంటారు. ఎక్కడైనా అర్జెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే ఎక్కువగా బస్సులను వినియోగిస్తారు. ఇలాంటప్పుడు, ఇలాంటి తరుణంలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. నేను మీ లక్ష్మీ గండికోట, సుమన్ టీవీ కరీంనగర్.